హాయ్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ సీజన్ గురించి కొంచెం డిస్కషన్ చేద్దాం. సో ఫైలింగ్ సెషన్ అయితే జూలై 31st ఇస్ ద లాస్ట్ డేట్ అండి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ బిఫోర్ దట్ వీ కెన్ డూ. ఏంటంటే ఇప్పుడు మనం ఎర్లీగా ఫైల్ చేసుకుంటే ఎర్లీగా ప్రాసెసింగ్ అయిపోతే ఎర్లీగా రిఫండ్స్ వచ్చేస్తాయి. సో ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే ఐటీఆర్ ఫైలింగ్కి సో బెటర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఎటువంటి ఐటీఆర్ ఫైలింగ్ అయినా ఐటీఆర్ 1, 2, 3, 4 ఏదైనా లాసెస్ కానీ షేర్ మార్కెట్లో వచ్చిన లాసెస్ని సెట్ ఆఫ్ చేయాలన్నా కానివ్వండి, లేదంటే ఇంకేదైనా ప్రాపర్టీ మీద అమ్మిన ప్రాపర్టీలో లాస్ వచ్చినా సరే, ఏదైనా సరే మనం ఇన్కమ్తో సెట్ ఆఫ్ చేసుకొని ద లీస్ట్ పాసిబుల్ ట్యాక్సెస్ విత్ ఇన్ లీగల్ మీనింగ్ బై ఫాలోయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఒబే చేస్తూ లీగల్గా ఎంతవరకు రీజనబుల్గా ట్యాక్స్ కట్టచ్చు, ఎంతవరకు రీజనబుల్గా ట్యాక్స్ తగ్గించవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని ఎక్స్పీరియన్స్డ్గా మేము ఉన్నాం కాబట్టి సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ మూవ్ ఆన్ అండి. ఫామ్ 16 ఈ పార్ట్స్కి మీకు వచ్చేసి ఉంటాయి ఆల్రెడీ. శాలరీడ్ పర్సన్స్కి అయితే ఇమీడియట్గా ఫైల్ చేసేయచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. ఈవెన్ షేర్ మార్కెట్ ఏమన్నా లాసెస్ కానివ్వండి, ప్రాపర్టీ లాసెస్ కానీ, అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఉన్నా సరే, ఎవ్రీథింగ్ ఏదైనా సరే ఎనీథింగ్ వీ కెన్ ఫైల్ అండి. ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేసుకుంటే మనకి మంచిదండి. సో ఎర్లీగా ప్రాసెసింగ్ అయిపోతాయి, ఎర్లీగా రిఫండ్స్ వచ్చేస్తాయి మనకి. విత్ ఇంట్రెస్ట్ కూడా రిఫండ్ 6% పర్ ఏప్రిల్ నుంచి కూడా మీకు మార్చిలో ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ నుంచి కూడా 6% ఇంట్రెస్ట్ కూడా మీకు రిఫండ్ మీద క్లెయిమ్ చేసేటట్టు ఫైలింగ్ చేద్దాం. థ్యాంక్ యూ.